ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణగుట్టలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు 57 డివిజన్ కార్పొరేటర్ రఫీదా భర్త ముస్తఫా మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. కొద్దిమంది అరాచక శక్తులు తమపై పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధారణ ఆరోపణలు చేసేవారు మెగా ఇంచు భూమిని ఆక్రమించుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతామని సవాల్ విసిరారు. జిల్లా మంత్రులను బదనాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు మతి భ్రమించి బీఆర్ఎస్ నేత చేస్తున్న ప్రచారమే దేనికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. గత బీఆర్ఎస్ పాలనలో రమణగుట్టను తారాస్థాయిలో కబ్జాలు చేసి నిరుపేద ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసి కబ్జాలు అక్రమాలకు తెరలేపి కటకటాల పాలైన సంగతి నగర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పై తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అభియోగాలు మోపితే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా పట్టించుకోవాలి. మీరు అదే అదే కానీ ఈ ఏరియాలో కానీ మా వాళ్ళు కానీ కబ్జాలు చేసుకురా. నేను ఎవరికైనా ఇచ్చినా నేను ఎవరైనా డబ్బులు తీసుకున్నా మీ దగ్గర ఏదో కొత్తగా వచ్చి కబ్జాలు చేస్తారు. ట్యాంకులు కట్టి నిన్నెత్త కష్టపడి గెలిపించుకున్నా డబ్బులు పంచనీలా అడుగుని పక్కన ఉన్నాయని డబ్బులు అది కూడా మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. ఎప్పుడు రోజు చెప్తాం ఇప్పుడు 30 సంవత్సరాలు ఇదివరకు రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డే 2 సార్లు మాజీ కార్పొరేటర్ గారు కొట్టి కొబ్బరికాయలు కొట్టి వెనక్కిపోయారు. ఈ రోడ్డు కాలేదు. ఇవాళ ఈ రోడ్డు అవుతుందంటే మాకు అందరికి పేదవాళ్ళకి సంతోషం. అందరూ పనికి పోయి ఇళ్లపై పని చేసుకుని వచ్చే వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. స్వచ్ఛమైన న్యాయంగా జరుగుతుంది కాబట్టి ముస్తఫానే గతంలో కూడా రోడ్లు వేసిండు. గతంలో కొన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిండు. నీళ్ళ ట్యాంకుల ద్వారాగా కరెంట్ స్తంభాలు వేయించిండు, లైటింగ్లు పెట్టిండు. పాత ఇదివరకున్న గవర్నమెంట్లో మాకు ఈ బదర్కి ఈ ఏరియాకి ఏమీ న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన ముస్తఫా అన్న వచ్చిన కానీ మాకు ఈ న్యాయం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకుందామని ఆశిస్తున్నాం. ప్రభుత్వం అప్పుడే మాకు ఫోన్లు వచ్చినాయి, కరెంటు మీటర్లు వచ్చినాయి. అప్పుడు పోయినాక మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ మధ్యన ఏం లేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రోడ్డు కాలువలు అన్ని మంచిగా ఫెసిలిటీగా మంచిగా చేస్తున్నారు ముస్తఫా గారు. మా వాళ్ళందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జై. ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఎవ్వరు. ముస్తాబాన్ వచ్చి అమ్మాయిని నేను వేపిస్తాయి అని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని వేపిస్తుండు. మళ్ళీ మాకు ఏదైనా ఆపద వచ్చింది అన్నయ్య అని అంటే చాలు వచ్చి ఆపద తీసేస్తూనే ఉండు. లైట్లు ఏమన్నా ఏం లేదు, ఆయన సొంత ఖర్చుతో మాకు లైట్లు అవన్నీ పెట్టిపోయిండు. మాకు అసలు ఎక్కడానికి కూడా వీల్లేదు. 2-3 సార్లు మా అమ్మ కూడా కింద పడ్డ చచ్చేదే బతికింది. అట్లా చెప్తే వచ్చి అమ్మటే లైట్లు పెట్టి వెళ్ళిండు అన్నయ్య. 30 సంవత్సరాలు ఇదివరకు రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డే 2 సార్లు మాజీ కార్పొరేటర్ గారు కొట్టి కొబ్బరికాయలు కొట్టి వెనక్కిపోయారు. ఈ రోడ్డు కాలేదు. ఇవాళ ఈ రోడ్డు అవుతుందంటే మాకు అందరికి పేదవాళ్ళకి సంతోషం. అందరూ పనికి పోయి ఇళ్లపై పని చేసుకుని వచ్చే వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. స్వచ్ఛమైన న్యాయంగా జరుగుతుంది కాబట్టి ముస్తఫానే గతంలో కూడా రోడ్లు వేసిండు. గతంలో కొన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిండు. నీళ్ళ ట్యాంకుల ద్వారాగా కరెంట్ స్తంభాలు వేయించిండు, లైటింగ్లు పెట్టిండు. పాత ఇదివరకున్న గవర్నమెంట్లో మాకు ఈ బదర్కి ఈ ఏరియాకి ఏమీ న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన ముస్తఫా అన్న వచ్చిన కానీ మాకు ఈ న్యాయం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకుందామని ఆశిస్తున్నాం. నమస్కారం, నేను మీ ముస్తఫా. గతం 2 రోజుల కింద పాపం నగర అధ్యక్షుడు అని చెప్పి గతంలో మాజీ కార్పొరేటర్గా ఈ డివిజన్ నుంచి ఓడిపోయి మధ్యస్థిమితం లేకుండా వచ్చి తనే దొంగ ఇంకొకరిని దొంగ అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడి చిట్టా మొత్తం తీస్తున్నామని, వాడి చిట్టా ఏదైతే ఉందో వాడి కబ్జాలు వీళ్ళ దందాలు మొత్తం ఇప్పుడు బయటికి ఒక్కొక్కటి తీస్తున్నాం. అంటే దాన్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి పైకి వచ్చి వీళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారని. అరే అయ్యా టీఆర్ఎస్ నాయకులరా, ఇట్లాంటి చెత్తనా కొడుకుల్ని పెట్టుకుంటే వల్లే మీ పార్టీ సత్యనాశ అయింది ఖమ్మంలో. ఇంకా బుద్ధి లేదు. వాడు వచ్చి పైన ఎక్కడైతే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ లేని టైంలో మధ్యాహ్నం పూట వచ్చి అక్కడ ఇది కబ్జాలు గురి అయినాయి. చెత్తనా కొడక ఆల్రెడీ దానికి అందరికీ ప్లాట్లకి
ఏ ప్లాట్కి వాళ్ళకి జనాలు ఉన్నారు, దానికి పట్టదారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పట్ట కాగితాలు ఉన్నాయి. మరి కబ్జా ఎట్లా గురి అవుతారా? వాళ్ళైతే ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా గురి అవుతుంది? ఫస్ట్ దృష్టి దాని మీద చూపించి నీకు కటకట చేసి జైలుకి పంపించినాం. ఇంకా ఉన్నాయి. నా డివిజన్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇంకా సత్యనారాయణ రెడ్డి గారిది భూమి అమ్మినావు, తర్వాత ఇంకా చాలామందిది భూమి కబ్జా చేసుకొని అమ్మడం జరిగింది. శివాలయం టెంపుల్ది ఒక 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నువ్వు గట్టే సెంటర్లో ఉన్న ఇల్లు ఎవరిదరా నాయన? నీ కబ్జాలే లేదా? నువ్వు కబ్జాదారు కాదా? రవి పబ్లిక్ స్కూలు, రవి పబ్లిక్ యజమానిది చిన్న రాజు గారు ఉన్న 1000 గజాల భూమి, అది ఎవరిది? అది కబ్జా కాదా? కబ్జా నువ్వు చేసుకుంటే ఎదుటి వాళ్ళు చెప్తున్నావా? నేను ఒకటే సవాల్ విడుతున్నా, 800 గజాలు కాదు కదా, 50 గజాలు కాదు కదా, 10 గజాలు ఉన్నట్టు మాది ప్రూవ్ చేయి. మేము 10 గజాలు ఇక్కడ కబ్జా చేసుకున్నట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజకీయానికి సన్యాసం ఇస్తా. నేను ఇప్పుడే రాపిస్తా, నా భార్యతో రాజీనామా చేపిస్తా. నీకు సిద్ధమా? ఆయన నీకెందుకుంటా సిగ్గు శరం లజ్జ ఏం లేదు. నా డివిజన్ నుంచి 57 డివిజన్ నుంచి ప్రజలు నేను తరిమి కొట్టి నేను ఓడగొట్టి చిత్తు ఓడగొట్టి పోయినసారి కూడా 980 ఓట్లు ఇక్కడ కబ్జాలు ఇక్కడ కాదు కదా, ఖమ్మం జిల్లా రాష్ట్రం మొత్తం మీద నువ్వు తీసుకొచ్చి ఇస్తే నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పు? నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇక నుంచి మేము నిద్రపోము. నీ సంగతి నీ చిట్టా ఎవ్రీడే నేను అప్డేట్ చేస్తూ ఉంటా, అప్డేట్ ఇస్తూ ఉంటా. పాపడిపల్లి నుంచి బాబు గారి జాగిరారా 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు ఒక ఆటో డ్రైవర్వి, ఒక ఆటో మెకానిక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు 1000 కోట్లు 100 కోట్లు 10,000 ఇవ్వాలి, 10-20 కోట్లు సంపాదించాం ఎక్కడి నుంచి? కానీ సిగ్గు లజ్జా లేదు. నిన్న 53 డివిజన్ ప్రజలు గెలిపించారు. చెత్త నీ ఇంటి పక్కన ఉన్న ఒక సుల్తాన్ నగర్ నేను పెట్టిన ఏరియా ఏం నేను అమ్ముకోదలుచుకుంటే అది మొత్తం అమ్ముకోలేనా? నేను నాకు నా ఫ్రెండ్ కానీ నా తమ్ముడు కానీ ఒక పట్టా ఉందా అందులో? కాస్ట్లీ ల్యాండ్ నేను ప్రజలకు వేసి బోర్ వేసి లైట్ నాదే నడుస్తుందిరా. ఇయ్యాలి వరకు ఒక లైట్ లేదు, రోడ్ లేదు, ఒక వాటర్ లేదు. ఆ జనాలకి చూడరా ఫస్ట్ చెత్త. నా డివిజన్కి వచ్చినావు, నిన్న నా డివిజన్ నుంచి ఎలగొట్టినారు. జనాల దగ్గరికి వచ్చి నువ్వు నమ్మిద్దాన్ని చూస్తున్నావు. ఇక్కడంతా ఊస్తూ ఉన్నాయి. నిన్న ఈసారి జనం చెప్పులు తీసుకుని అక్కడే కొడతారు, అక్కడే కొట్టిస్తాను.